సస్పెన్స్ వేడింది. సాగదీతకు ఫుల్ స్టాప్ పడింది. నిరసన, నిర్వేదం, అసంతృప్తి, ఆవేదనల ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇక తాడోపేడో తేల్చుకోవడమే అంటూ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో తనకున్న 4 దశాబ్దాల బంధం తెంచుకున్నారు. తాను పడ్డ మానసిక వేదనని వ్యక్తం చేస్తూ ఏకంగా సీఎం రేవంత్ టార్గెట్ గానే జనం బాట పడతానని చెప్పేశారు. జీవన్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి? రేవంత్ని గద్దె దించడమే పెద్దాయన టార్గెటా? ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జీవన్ రెడ్డి ఎఫెక్ట్ ఎంత? సస్పెన్స్ కు ఫుల్ స్టాప్. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై. 20 నెలలుగా నరకం చూశానని ఆవేదన. పోచారం, వేంకు సలహాదారు పదవులపై ఫైర్. సీఎం రేవంత్ టార్గెట్ గా జీవన్ రెడ్డి జనం బాట. నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ సీట్లలో జీవన్ రెడ్డికి పట్టు. 5-6 అసెంబ్లీ సెగ్మెంట్లలో జీవన్ రెడ్డికి బలమైన అనుచరగణం. 4 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేసిన జీవన్ రెడ్డి కారు ఎక్కుతారా? స్వతంత్రంగానే పనిచేస్తారా? అసంతృప్తి, ఆవేదన, గుర్తింపు దక్కలేదన్న బాధ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వీడేలా చేసింది. చాలా రోజులుగా తిరుగుబావుట ఎగురవేస్తూ వచ్చిన ఆయన ఫైనల్ గా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. బుజ్జగింపులు, సీనియర్ నేతల మంతనాలు అన్నింటినీ లైట్ తీసుకుని ఆత్మాభిమానమే ముఖ్యమంటూ 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధాన్ని తెంచుకున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన అనుచరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమక్షంలోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన పట్ల అధిష్టానం వ్యవహరించిన తీరుకు తీవ్ర మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీకి అండదండగా ఉన్న తనను కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పార్టీలోకి చేర్చుకోవడం, ఆయనకు ప్రయారిటీ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయారు. ఈ క్రమంలోనే 20 నెలలుగా నరకం చూశానన్నారు. ఇక రాజీనామా ప్రకటన సందర్భంగా రేవంత్ టార్గెట్ గా స్ట్రాంగ్ అటాక్ చేశారు జీవన్ రెడ్డి. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మండిపడ్డ ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరు? ఆయనకు సలహాదారు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వేం నరేందర్ రెడ్డికి సలహాదారు, రాజ్యసభ సీట్ ఇవ్వడానికి కూడా తప్పుబట్టిన జీవన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ ఏంటో చెప్పాలన్నారు. తొక్కుకుంటూ పోతానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన జీవన్ రెడ్డి ఎంతమందిని తొక్కుకుంటూ పోతావంటూ క్వశ్చన్ చేశారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం దేనికి సంకేతమో చెప్పాలని, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ ఎంపీ సీట్లు ఓడిపోవడానికి రేవంత్ నిర్ణయాలు ఓ కారణమంటూ విమర్శల దాడి చేశారు జీవన్ రెడ్డి. వాస్తవానికి తన సీనియారిటీకి తగిన గుర్తింపు దక్కట్లేదని ఫీల్ అవుతూ వస్తున్నారు జీవన్ రెడ్డి. కానీ ఆయన్ను కాంగ్రెస్ పెద్దలు లైట్ తీసుకోవడంతో పెద్ద ఆయన కూడా తన దారి తాను చూసుకోవాలని హస్తం పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలోనే ఆయనకు బుజ్జగింపులు మొదలయ్యాయి. కానీ వన్స్ డెసిషన్ తీసుకున్నాక నో చేంజ్ అన్నట్లుగా పార్టీని వీడారు. అయితే జీవన్ రెడ్డి రాజీనామాతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉండబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. జీవన్ రెడ్డికి ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లలో బలముంది. వ్యక్తిగతంగా మంచి పేరుంది. నాన్ కరప్ట్ లీడర్ గా, సీనియర్ మోస్ట్ నేతగా ఆయనకు రికగ్నైజేషన్ ఉంది. ఈ క్రమంలోనే కరీంనగర్ ఎంపీగా అప్పట్లో గులాబీ బాస్ కేసీఆర్ పైనే పోటీ చేసి టఫ్ ఫైట్ ఇచ్చారు జీవన్ రెడ్డి. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అపోజిషన్ వాయిస్ వినిపించారు. ఇక ఆ తరువాత ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి జనం గొంతుగా నిలిచారు. ఇలా ఒక్క జగిత్యాలకే పరిమితం కాకుండా సిన్సియర్, క్లీన్ పొలిటీషియన్ గా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జీవన్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. జగిత్యాలతో పాటు ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో జీవన్ రెడ్డికి అనుచరగణం, పరిచయాలు బలంగా ఉన్నాయని అంటున్నారు. 1981 నుంచి రాజకీయాల్లో ఉంటూ వస్తున్న జీవన్ రెడ్డి ఫస్ట్ టైం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తరువాత నాదెండ్ల భాస్కర్ రావు వర్గంలో చేరి కాంగ్రెస్ గూటికి చేరారు. అప్పట్నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వస్తున్నారు. 9 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 4 సార్లు గెలిచి 5 సార్లు ఓడిపోయారు. ఇక కరీంనగర్ ఎంపీగా 2 సార్లు, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓసారి కంటెస్ట్ చేసి ఓడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలిచారు. ఈ ఈక్వేషన్స్ ప్రకారం ఆయన రాజీనామా హస్తం పార్టీకి అంతో ఇంతో డ్యామేజ్ చేయడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది.
పైగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే జీవన్ రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నాళ్లు ఎక్కడా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయని జీవన్ రెడ్డి ఇప్పుడు బర్స్ట్ అయిపోయారు. రేవంత్ లక్ష్యంగానే జనం బాట పడుతానంటున్నారు. ఇప్పటికే రేవంత్ తీరు నిరసిస్తూ ఇండైరెక్ట్ గా పలుసార్లు లేఖాస్త్రాలు సంధించారు జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ తీరును బహిరంగ లేఖల ద్వారా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ తో బంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి ఇక ఫ్రీ బర్డ్ అయిపోయారు. తనకు అన్యాయం జరగడానికి రేవంతే కారణమని భావిస్తున్న జీవన్ రెడ్డి ఆయన టార్గెట్ గానే బాణాలు ఎక్కుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారని ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళతారని బలమైన టాక్ వినిపిస్తోంది. జగిత్యాల నుంచి వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కారు దిగి కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడంతో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వ లోటు ఉంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి కారు ఎక్కుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి కూడా ఆఫర్ ఉన్నా సిద్ధాంతపరంగా ఆయన అటువైపు వెళ్లకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే భవిష్యత్ నిర్ణయం ఎలా ఉంటుందో తనకు తెలియదని, కర్మ సిద్ధాంతం ఎటువైపు తీసుకెళ్తుందో వేచి చూడాలని అంటున్నారు. జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి వెళతారన్నది అలా ఉంచితే ఆయన టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి అన్నది రాజీనామా ప్రకటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది. జీవన్ రెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు పడతాయో చూడాలి మరి.